या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా, గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 100% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ, అభూత కల్పనలు కానీ, మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ, లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. కర్కాటక రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోంది. నిజానికి మిథునం నుంచి అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ప్రవేశించినప్పటికీ అక్కడి నుంచే దృష్టి ఉంటుంది కాబట్టి దీనికి చాలామంది ఏవో చాలా చెప్తున్నారు. ఈ అతిచారం వల్ల ఏదో అనర్థాలు జరిగిపోతాయని, కొంతమంది బాగా శుభాలు జరిగిపోతాయని కొన్ని రాశుల వారికి ఇట్లా ఏవో చెప్తున్నారు. నా పరిజ్ఞానం సహకరించిన వారికి నేను చెబుతున్నాను, ఈ అతిచారం వల్ల కానీ ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇది సర్వసహజం. సృష్టి మొదలైన దగ్గర నుంచి మన లెక్కకి అందనన్ని సార్లు అతిచారం జరిగే ఉంటుంది. అద్భుతాలు ఏమీ జరిగినవి లేదు, అలాగే అనర్థాలు జరిగినవి కూడా ఏమీ లేవు. ఆ స్థానాన్ని, ఆ రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నారో దృష్టి పడుతూ అక్కడి నుంచే కదా మరి ఉండేది, అక్కడే లెక్క అక్కడి నుంచే కదా తీసుకుంటున్నాం. అందుచేత అదే ఫలితాన్ని గురువు ఇస్తారు. నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం సహకరించిన వారికి ఇంతవరకే. కాబట్టి జన్మంలో గురువు మామూలుగా గోచార రీత్యా యోగించజాలడు. కాబట్టి ఇక్కడ మన యొక్క ఆలోచన కానీ ప్రవర్తన కానీ అంత మంచిగా ఉండేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ మంచిగా ఉన్నా లోపల ఆలోచనలు ఎవరు పసిగట్టగలరండి? తను మాత్రమే పసిగట్టగలుగుతారు. కాబట్టి ఇక్కడ మంచి ఆలోచనలు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు ఈ గురువు జన్మంలో ఉన్న కారణంగా. తదుపరి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారము కుటుంబంలో ఒక ఆహ్లాదం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ధనానికి లోటు ఏర్పడుతూ ఉంటుంది. మాటలో కూడా కఠినత్వం, ఒక చక్కటిగా మాట్లాడడం, ఏదో నోరు మాట్లాడుతూ నొసలు వెక్కి చేస్తూ ఉంటుందంటారు చూసారా, ఆ విధమైన మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ కేతువు వల్ల. ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. తృతీయంలో ఒక 2 రోజులు, చతుర్థంలో ఒక 24 రోజులు, పంచమంలో 4 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ 3 స్థానాలలోనూ కూడా తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు మూడిట్లో కూడా చక్కటి ఫలితాలను ఇస్తున్నాడు. తృతీయంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందరూ అందిస్తారు. అలాగే చతుర్థంలో ఉన్నప్పుడు మీకు అమ్మగారి యొక్క ఆశీస్సులు బాగా లభిస్తాయి. అలాగే విద్య విషయంలో, గృహ విషయంలో, భూమి విషయంలో, వాహనాల విషయంలో, మన స్వభావం విషయంలో అన్నీ చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ తదుపరి పంచమ స్థానంలో కూడా 4 రోజులు ఉన్నారు. అక్కడ సంతానం అంటే ఇక్కడ మొత్తంగా 3 స్థానాలలో ఉన్న కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా మనకి సంతానం కూడా చాలా చక్కగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ విధంగా శుక్రుడు మీకు 3 రాశుల్లో సంచారం చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తాయి. శుక్రుడు అనుగ్రహం 3 రాశుల్లో ఉంది కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఉన్నటువంటి వారు, ఈ మీడియా
రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, శుక్రుడు ఎవరికి అయితే గోచార అది ఆ జాతకంలో కూడా శుక్రుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారందరూ కూడా ఎప్పుడూ ఒక స్టేటస్ మెయింటైన్ చేయటము, ఎవర్ గ్రీన్‌లా ఉండటము, కొంచెం అలంకార ప్రియత్వం, ఇట్లాంటివన్నీ కూడా చాలా సుగుణాలు, అందులోకి లలిత కళల్లో దేనిలో దానిలో ప్రవేశం ఉండటం, ఇట్లాంటి సుగుణాలు చాలా ఉంటూ ఉంటాయి శుక్రగ్రహం వల్ల. ఇకపోతే రవి సంచారం గనక మనం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ స్థానాల్లో జరుగుతోంది. చతుర్థంలో 16 రోజులు, 14 రోజులు పంచమ స్థానంలో. ఈ 2 స్థానాల్లోనూ కూడా రవి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం. 4వ స్థానంలో ఉన్నప్పుడు అమ్మగారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి తల్లిగారిది. అలాగే విద్య విషయంలో భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. రవి మీకు ఇక్కడ అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే 5వ స్థానంలోకి వచ్చినప్పుడు సంతానం విషయంలో చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుందండి ఇక్కడ ఈ రవి యొక్క ప్రభావం వల్ల. ఇక 5వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. నెలంతా కూడా 5వ స్థానంలో కుజుడు కూడా సంతానం మీదే, చదువు మీద శ్రద్ధ తగ్గడము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఆటల్లో గాయాలు చేసుకోవటం, తద్వారా అనవసరమైన ఖర్చులు పెరగటం, ఇట్లాంటి మనశ్శాంతి లేకపోవటం అన్నీ జరుగుతూ ఉంటాయి మన ఈ కుజుడు వల్ల. ఇక బుధుడిగా సంచారం తీసుకున్నట్టయితే 4, 5 స్థానాలలో సంచారం చేస్తున్నారు. 4వ స్థానంలో 6 రోజులు మాత్రమే వక్రగతి కారణంగా, అప్పుడు 6 రోజులు మంచి ఫలితాలు ఇస్తారు. 4వ స్థానం కాబట్టి అక్కడ సుఖస్థానం అంటారు. మనకున్నటువంటి ఈ వాహనాలని వాటిని మనం చక్కగా ఉపయోగించుకోగలుగుతాం. 5వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇతను కూడా, ఈ బుధుడు కూడా రవితో పాటుగా, కుజుడితో పాటుగా ఈ బుధుడు కూడా పిల్లల విషయంలో మరి 3 గ్రహాల యొక్క దృష్టి పిల్లల మీద ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు తప్పకుండా పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 3 గ్రహాల యొక్క దృష్టి పడుతోంది కాబట్టి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతోంది. అలాగే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రగతి కారణంగా 8వ స్థానంలో ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఈ నెల 28 వరకు అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉన్నది. అష్టమ శని మనని అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావాలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇది గమనించుకోవాలి. అంచేత రాహు, శని కూడా అనుకూలంగా లేరు. ఇక్కడ మనకి కర్కాటకానికి కనుక మనం తీసుకున్నట్టయితే 1.5 గ్రహం మాత్రమే మనకి శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారు. ఇక మిగతావన్నీ కొంచెం బుధుడు ఏదో కొద్ది రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మీకు పాక్షికంగా 1.5 గ్రహం వేసుకుందాం, లేదా 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. కాబట్టి కొంచెం వీరు డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర కానీ, మాటని ఖర్చు చేసేటప్పుడు కానీ, అంటే ఎక్కువ మాట్లాడకుండా, లేదా ఎవరికి హామీలు ఇచ్చేయకుండా, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ అవి ఈ గొడవలకి వాటికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ మితంగా మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి. ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా అవసరమా కాదా అని ఆలోచించుకొని ఖర్చు పెట్టినట్టయితే అన్నీ శుభంగా జరుగుతాయి. ఇప్పుడు ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం నిత్యం పూజించేటటువంటి పూజలో మీకు ఇష్టమైన దేవుడిని కానీ, నవగ్రహాలను ముఖ్యంగా ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. దానికి ప్రత్యామ్నాయాలుగా చెప్పినటువంటివి కానీ, నవగ్రహాలు కేవలము మనం నడిపించడానికి ఉన్నటువంటివి, మన తలరాతని ఏ విధంగా రాశాడో బ్రహ్మగారు ఆ విధంగా నడిపించడానికి ఉన్నటువంటివి నవగ్రహాలు. కాబట్టి మీరు ఈ విధంగా ఈ నవగ్రహాలు ప్రార్థించినట్టయితే, రోజు వీలుంటే పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళిన దగ్గరలో ఉంటే నవగ్రహాలు ప్రదర్శన చేయండి. తర్వాత ప్రధాన దేవుని దర్శనం చేసుకోండి. సమస్త దోషాలు తొలగిపోతాయి. శుభం భూయాత్.